హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి 2025లో ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేయాలి, అలాగే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అలాగే ఆల్రెడీ బిగినర్లు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏంటంటే, ఫస్ట్లో అయితే కాపీ రైట్స్ పడవు అనమాట. సో తర్వాత పడతా ఉంటాయి. అండ్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు వీడియోస్ చేసిన తర్వాత ఎడిటింగ్లో మధ్యలో ఆడియో క్లిప్లు తీసుకొచ్చి యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసుకుని వచ్చి వీడియో ఎడిటింగ్లో అయితే మధ్యలో బ్రహ్మానందం ట్రోల్స్, అలాగే కామెడీ ట్రోల్స్ పెడతా ఉంటారు. సో అలా అయితే యాడ్ చేయొద్దు. సో ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్ గమనించకపోయినా కొన్నాళ్ళ తర్వాత అయినా సరే మీ ఛానల్ మీద కాపీ రైట్స్ పడతాయి. సో రీకంటెంట్ యూజ్ ఇట్ అనేది వస్తుంది. సో అప్పుడు ఎంత కష్టపడి కూడా మొత్తం వేస్ట్ అవుతా ఉంటది. సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు కూడా చేయొద్దు. ఎక్కువగా బిగినర్స్ అయితే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మీ ఛానల్ పర్మనెంట్ గా లాంగ్ టైం రన్ అవ్వాలంటే ఇలాంటివన్నీ ఆపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ ఆపేయాలి. అలాగే మీకు ఆడియోలు కావాలి అంటే మీ షార్ట్ వీడియోస్కైనా దేనికైనా యూట్యూబ్ లైబ్రరీలో ఆల్రెడీ కొన్ని సాంగ్స్ ఉంటాయి. సో కొత్తగా మనకైతే యాడ్ చేయడం జరిగింది యూట్యూబ్ వాళ్ళు అనేవాళ్ళు. సో అలాంటి ఆడియోలు మీరు అందరూ యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఆ ఆడియోని డౌన్లోడ్ చేసి అయితే పెట్టద్దు. కంపల్సరీ కాపీ రైట్ అని పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఎడిట్ చేయండి. మీ వాయిసర్ కానీ ఏదో ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఉన్న ఆడియోస్ అనేవి ఉంటాయి కదా, సో సాంగ్స్లో ఒక 60 సెకండ్స్ అట్లా వస్తాయి. సో ఆ 60 సెకండ్స్ అనేది యాడ్ చేయండి, వీడియో అయితే అప్లోడ్ చేయండి. సో మీకు ఎప్పుడు కూడా కాపీ రైట్స్ అనేది రావు. సో చాలా మంది మరి కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, అన్నా మరి చాలా మంది ఆల్రెడీ ఆడియోస్ పెడుతున్నారు కదా, ట్రోల్స్ పెడుతున్నారు కదా, సో వాళ్ళకి కాపీ రైట్స్ రాదా, రీకంటెంట్ యూజ్ ఇట్ రాదా అంటే వస్తుంది. సో యూట్యూబ్ ఇప్పుడు గమనించకపోయినా ఫ్యూచర్ లో స్ట్రిక్ట్ అనేది తీసుకొస్తుంది మన కోసం. ఫ్యూచర్ లో అయితే వాళ్ళు గమనిస్తారు. సో అప్పుడు అనేది టోటల్ మొత్తం పోతాయి. సో ఎవరైతే ఓన్ వాయిస్ తో, ఎవరైతే ఓన్ గా డౌన్లోడ్ చేసిన వీడియోస్, డౌన్లోడ్ చేసిన సాంగ్స్ పెట్టకుండా ఉంటారో, సో వాళ్ళ ఛానల్సే ఫ్యూచర్ లో రన్ అవుతుంది, లాంగ్ టైం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మనీ ఎర్న్ చేయాలన్న ప్రతి ఒక్కరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. చాలా మంది ఇంకొక మిస్టేక్స్ ఏంటంటే, ఎప్పుడన్నా మనం పొలాల్లోకి వెళ్ళినా సరే, వరి పంటలోకి వెళ్ళినా సరే, నేచర్ లో కొన్ని వీడియోస్ సైలెంట్ గా తీసేసి ఏదో ఒక సాంగ్ యాడ్ చేసి పెట్టేస్తా ఉంటారు అనమాట. సో అది యూట్యూబ్ అనేది గమనిస్తుంది, మీకు కంపల్సరీగా కాపీ రైట్స్ అని పడుతూ ఉంటది. అలాగే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది కంపల్సరీగా. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఏదైనా వీడియో కానీ ఏదైనా క్లిప్ కానీ తీసినప్పుడు, సో దానికి ఏదో ఒక వాయిస్ ఇవ్వండి, లేదా కెమెరా ముందుకెళ్ళండి, ఏదో ఒకటి మాట్లాడండి. సో అంతేగాని మీరు సైలెంట్ గా వీడియోస్ తీసేసి సైలెంట్ గా ఆడియో పెట్టేశారంటే మాత్రం దాన్ని కూడా కంపల్సరీ కాపీ రైట్ అనేది వేస్తుంది యూట్యూబ్. సో ప్రతి ఒక్కరు బిగినర్స్ అనేది గమనించాలి. అలాగే మనం ఇప్పుడు ఆడియోస్ కావాలంటే కొన్ని ప్రీమియమ్స్ ఉంటాయి. సో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీ పెట్టి కొనుక్కోవాలి. సో స్టార్టింగ్ బిగినర్స్ అనేది సో అంత అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో లైబ్రరీలో ఉంటది. సో ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఆడియో యాడ్ చేయకండి. సో అంత అయిపోయి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు షార్ట్ వీడియోలలో కంపల్సరీగా చూపిస్తుంది మీకు. సో అప్పుడు ఆడియో అనేది మీకు నచ్చిన సాంగ్ ఒక 60 సెకండ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో మనీ ఎర్న్ చేసుకోవడానికే వస్తారు. ఆల్మోస్ట్ కొంతమంది జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం కూడా వస్తారు. సో నేను చెప్పేది, మనీ ఎర్న్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా లాంగ్ టైం మీ ఛానల్ రన్ అవ్వాలి, నాకు సబ్స్క్రైబర్స్ రావాలి, మనీ ఎర్న్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. అలాగే ఇంకోటి పాయింట్ ఏంటంటే, చాలా మంది స్టార్టింగ్ బిగినర్స్ ఏంటంటే వీడియోస్ అనేది ఓన్ గా తీయకుండా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లోంచి సమ్ డిఫరెంట్, అలాగే యూట్యూబ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పటికి కూడా చేయొద్దు. అలా చేశారంటే మాత్రం కంపల్సరీగా కాపీ రైట్ పడుతుంది, మీ ఛానల్కే స్ట్రైక్స్ పడుతుంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే, సో వ్యూస్ అనేది ఫ్రీజ్ అవుతా ఉంటాయి. సో అలా ఎప్పుడు కూడా చేయొద్దు. అలాగే ఒక వీడియో పెట్టాము అంటే దాన్ని ఎప్పుడు కూడా మనం డిలీట్ చేయకూడదు. యూట్యూబ్ లో ఒక్కసారి అప్లోడ్ చేసామంటే సో మళ్ళీ డిలీట్ చేయకూడదు. సో అలా డిలీట్ చేస్తే ఏమవుతుందంటే, మీ వీడియోస్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళదన్నమాట, నోటిఫికేషన్ వెళ్ళదు, కొత్త వాళ్ళకి అనేది వెళ్ళదు. సో అట్లా మాత్రం మిస్టేక్ చేయొద్దు. అలాగే స్టార్టింగ్ లో కొంతమంది చూసుకుంటే లోపల వీడియోలో ఓపెన్ చేస్తే కంటెంట్ ఉండదు, కానీ పైన మాత్రం థంబ్నెయిల్ అనేది అంత కరెక్ట్గా చేయలేదు పాపం. సో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్, అంత ఎడిటింగ్ రాదనమాట స్టార్టింగ్ లో. సో నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. తప్పకుండా మీరు ఎవరు కూడా వీడియోస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, అండ్ మీకు ఫుల్ గా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే చాలా మందికి పాపం కంటెంట్ ఉన్నా, సో చేసే టాలెంట్ ఉన్నా, వీడియో ఎడిటింగ్ అనేది అక్కడికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి అనేది ఎడిటింగ్ అంతగా రాదు. సో నేను ఎలా ఎడిట్ చేస్తాను అనేది మీకు ఒక వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. అలాగే మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని మీకు రావాలి, మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి, అండ్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మొత్తం టోటల్ గా చూడండి.
అలాగే నా బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ అవుతుంది, ఎలాగా మారుస్తున్నాను అనేది కూడా నేను ఒక వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఎలానంటే ఒకసారి చూడండి, గ్రీన్ క్లాత్ ఉంది కదా, సో చూడండి మనం ఎక్కడో రూమ్ లో ఉన్నట్టు ఒక మంచి స్టూడియో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఏఐలో కానీ ఎక్కడైనా సరే మనం ఒక రూమ్ లో ఉన్నట్టు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒక గ్రీన్ క్లాత్ కానీ బ్లూ కలర్ క్లాత్ కానీ బ్యాక్గ్రౌండ్ కట్టుకోండి. సో మీరు ఎక్కడున్నా సరే ఒక మంచి స్టూడియోలో ఉన్నట్టు మీరు మాట్లాడొచ్చు. సో ఈ వీడియోతో కానీ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే మన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.